ప్రత్యేకమైన వందనాలు. నిజంగా నన్ను ఎంతగా ప్రేమించి ఇంతక ప్రార్థన చేస్తుంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటంటే ఏ మాట గుర్తొచ్చింది అంటే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అంత పెద్ద ఇష్టం కూడా కాదు ఇలా చేయడం అనేది కాదు. కానీ ఇవన్నీ మామూలుగా మనం పెట్టుకున్నామని. కానీ నేను దేవుణ్ణి ఎక్కువగా దేవుని ఆశపడి దేవుని ప్రార్థన చేసింది, ఆయనలో ఐక్యత కలిగి ఉండాలి, ఆయనలో ప్రేమ కలిగి ఉండాలి. మన జీవితం ద్వారా అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలి. జస్ట్ మన ప్రవర్తన ద్వారా మనం అనేక మంది ప్రభు దగ్గర నేను అలా ఉండాలనుకుంటాను. కానీ ఇప్పుడు చేసే కార్యాన్ని బట్టి నాకు వాక్యం గురించి వచ్చింది ఏంటంటే, నన్ను ధనపరిచి వారిని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రభు ఇచ్చినటువంటి కృప, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా తమ్ముడిని బట్టి, శ్రీకాంత్ గారిని బట్టి, సల్మాన్ గారిని బట్టి నేను చాలా ఆనందపడుతున్నాను. నా మీద ఇంత ప్రేమ చూపించినందుకు నిజంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. మీకోసం నిరంతరము అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను. మీ సంఘాల కోసం, అందరి కోసం, మన ముఖ్యంగా ఎవరి బిడ్డలు అందరి కోసం కూడా నేను మీకోసం ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేశాను. చాలా మందికి కూడా చెప్పాను. నేను తమ్ముడు నాకు పెట్టగానే వాట్సాప్లో, నేను ఫేస్బుక్లో కూడా చాలామంది అడుగుతున్నారు నన్ను, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఆ ప్రాంతం ఏంటి అని అడుగుతున్నారు. ఇంకా ఇలాంటి పనులు నేనే కాదు, మమ్మల్ని చూసి మీరు నేర్చుకుని మీరు కూడా అలాంటి పనులు చేయాలని ఈ సందర్భంలో మనవి చేస్తూ మరోసారి మీ అందరికీ కృతజ్ఞత. ముఖ్యంగా కమ్యూనిటీ కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఇలాంటి విషయం చెప్తే కొంచెం ఏదోలా ఉంటుందేమో, కానీ నాకు ఎప్పుడు కూడా నాకు ఒక గైడ్ కానీ నిజంగా చెప్పాలని ఒక గైడ్ ఏ విషయంలో అలా చేయాలని. ఇది ఒక కుటుంబాన్ని బట్టి దేవునికి అందరూ థ్యాంక్ యూ సో మచ్.